నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా ఆదోని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి వైఎస్ఆర్ విగ్రహం మీదుగా భీమా సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. భీమా సర్కిల్ దగ్గర రాస్తారోకు ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె అజయ్ బాబు, ఐఎఫ్టియు కార్యదర్శి వెంకప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె లింగన్న తదితరులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిందని, కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లు అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మికులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలో భారత్ బంద్ పిలిపించారు. ఈ రోజు దక్షిణ భారతదేశంలో సమ్మెలకు, హర్తాలకు ఈ రోజు పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో నరేంద్ర మోడీ విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాబోయే 2024లో ఇంటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.